వెల్కమ్ టు LB9 టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నర్సీపట్నం నియోజకవర్గ మాకవరపాలెం సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లు. విశాఖపట్నంలోని సింహాచల దేవస్థానం పులిహోర ప్రసాదంలో నత్త కనిపించడం కలకలం. దీనిపై సింహాచలం స్పందించిన ఆలయ ఈవో. తన నియోజకవర్గం పరిధిలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారుల సమస్యలు తెలుసుకున్న విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. దారపాలెంలో జరిగిన చోరీ కేసు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ లతా మాధురి తెలిపారు. గూగుల్ కంపెనీ కోసం సింహాచలం భూములిస్తున్నామనేది అవాస్తవము. పోరాడేవారంటే పాలకులకు భయం. శ్రామిక ఉత్సవ్లో బహుభాషా సినీ నటి రోహిణి. శ్రీకాకుళం కోటబొమ్మాలిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పర్యటన. ప్రసాదంలో నత్త పడిందని ప్రశ్నిస్తే కేసా? మజ్జి శ్రీనివాసరావు. దేవుడు ఆలయాల మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. నర్సీపట్నం నియోజకవర్గ మాకవరపాలెం సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ళాల్లాంటివని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. బుధవారం మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెం, వజ్రగడ గ్రామాల్లో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ గ్రామంలోని ఇంటింటికి స్వయంగా వెళ్లి అవ్వాతాతలను, ఇతర లబ్ధిదారులను పేరుపేరుడా ఆప్యాయంగా పలకరిస్తూ నూతన సంవత్సర కానుకగా ఒకరోజు ముందుగానే పింఛన్లను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తేదీన 63,12,039 మందికి పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. ఒక్క నర్సీపట్నం నియోజకవర్గంలో 41,500 మందికి 17.73 కోట్ల రూపాయలు పింఛన్ల రూపంలో అందిస్తున్నామని వివరించారు. మాకవరపాలెం మండలంలో 9,961 మందికి నెలకు 4.28 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామన్నారు. గతేడాది లచ్చన్నపాలెం పంచాయతీలో శ్మశాన వాటికలు, డ్రైనేజీలు, సీసీ రోడ్ల కోసం ఉపాధి హామీ పథకం కింద 12.41 కోట్ల రూపాయలు వెచ్చించి 127 పనులు చేపట్టామని స్పీకర్ గుర్తు చేశారు. రేపు పండగ కదా, రేపు ఫ్యాంక్షన్లు ఇస్తే మీరు ఆఫీసర్లు అందరూ కూడా వాళ్ళు పెద్ద ఆఫీసర్లు కలుస్తూ ఉంటారు. అది అమలైతే వస్తుంది మొదటి నుంచి. అంటే ఒక రోజు ముందు ఇచ్చేద్దామని చెప్పి ఈవేళ ముందు రోజు ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం పెట్టడం జరిగింది. రేపు ఖాళీ ఉండదని ఉద్దేశంతో మీరు సందర్భంగా రావడం జరిగింది. మరి ఈవేళ మీకు కూడా కొన్ని విషయాలు వచ్చాం కదా, కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. చాలామంది తెలియదు, తెలుసుకోవాల్సిన ప్రయత్నం కూడా చేయాలి. ఈవేళ ఈ పెన్షన్ల కార్యక్రమం మన రాష్ట్రంలో, అంటే ఇది ఎందుకు చెప్తానంటే పబ్లిక్ కోసం చెప్తాం. చాలామంది తెలుసు, తెలియదని అన్నాం. మన రాష్ట్రంలో ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నామంటే చాలామంది తెలియదు. అంతే. విశాఖపట్నంలోని సింహాచల దేవస్థానం పులిహోర ప్రసాదంలో నత్త కనిపించడం కలకలం రేపింది. దీనిపై సింహాచలం ఆలయ ఈవో స్పందించారు. పులిహోర తయారీ 3 దశల్లో జరుగుతుంది. పులిహోర ప్రసాదంలో నత్త రావడం అసాధ్యం. రోజు సుమారుగా 20,000 ప్రసాద ప్యాకెట్లు తయారు చేసి విక్రయిస్తాం. గత 31 ఏళ్లలో ఇలాంటి ఘటన జరగలేదు. ఒక యూట్యూబ్లో సింహాచలం దేవస్థానం పులిహోర ప్రసాదంలో నత్త అనే వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వైరల్ అయినటువంటి వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం జరిగింది. అబ్జర్వ్ చేసిన తర్వాత ప్రసాదాల తయారీలో విచారణ చేయడం జరిగితే అక్కడ జనరల్గా వాస్తవం ఏంటంటే పులిహోర తయారీ 3 దశల్లో కంప్లీట్ అవుతుందండి. ఒకటి, ముందర చింతపండు గుజ్జు తీయాలి. చింతపండు గుజ్జు తీసేటప్పుడు చింతపండుని ఒక మిషన్లో వేసి గుజ్జు తీయడం జరుగుతుంది. అందుచేత మిషన్లో ఎప్పుడైతే చింతపండు వేసామో ఆ చింతపండు నుంచి నత్త రావడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఇంకా రెండోది, పులిహోరలో కలిపే పోపు సామాన్లు, శనగపప్పు, శనగగుళ్ళు, మెంతులు, ఎండుమిర్చి ఇవన్నీ నూనెలో బాగా వేయించడం జరుగుతుంది.
వేయించడం జరిగి బాగా వడకొట్టి సెపరేట్ చేసి పులిహోర తయారీలో కలుపుతారు. దాంట్లో వేసినప్పుడు కూడా నత్త పూర్తిగా మాడిపోయడానికి అవకాశం ఉంటుంది తప్పించి నత్తలాగా ఉండడానికి అవకాశం ఉండదు. నెక్స్ట్ థర్డ్ రైస్ని బాయిలర్లో ఉడికించడం జరుగుతుంది. ఉడికించేటప్పుడు కూడా ఆ నత్తని బయటికి రావడానికి అవకాశం లేదు. ఎన్ని రకాలుగా తయారు చేసిన తర్వాత దాన్ని కలిపి ప్యాకెట్లు చేసి బయటికి విక్రయించడం జరుగుతుంది. రోజు సుమారుగా 20,000 తక్కువ కాకుండా పులిహోర ప్రసాదం ప్యాకెట్లు తయారు చేసి విక్రయానికి పంపడం జరుగుతుంది. గత 31 సంవత్సరాల మట్టి నుంచి కూడా ప్రసాదాల తయారీలో పనిచేసే కైంకర్ల పనులు కానీ వాళ్ళు కానీ ఎప్పుడూ కూడా ఇటువంటి సంఘటన జరగలేదని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే ఎవరైతే ఈ యూట్యూబ్ తయారు చేసి వైరల్ చేశారో అది పరిశీలిస్తే అతని ముందర ప్రసాదం కౌంటర్లో ప్రసాదం ప్యాకెట్ కొనుక్కొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత తింటూ మళ్ళీ తిరిగి వచ్చి పులిహారలో నత్తం ఉంది అని చెప్పి ఇక్కడ కంప్లైంట్ చేశారన్నారు. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు తన నియోజకవర్గ పరిధిలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారుల సమస్యలు తెలుసుకుంటూ పెన్షన్లు అందజేశారు. 62వ వార్డులోని మత్స్యకారులకు అంబేద్కర్ కాలనీ, ప్రకాష్ నగర్, టీడీపీ కాలనీ, గుడివాడ కాలనీ ప్రాంతాల్లో స్థానికంగా ఉంటున్న వారిని పలకరిస్తూ జీవన విధానం తెలుసుకున్నారు. తమ్ముడు ఆ వీధిలో ఉండే వాళ్ళందరూ కూడా జాలార్ వీధి అని ఉంది కదా, ఏం చేస్తుండేవారు? పట్టుకునేవారా? వేటకి వెళ్ళేవారు అందరూ? తీసుకున్నాక ఇక్కడ ఇన్లాండ్ ఫిషర్మెన్ కింద లోకల్గా అమ్మడం, ఆ వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడు ఎవరైనా? మన వీధిలో ఎవరు చేయట్లేదు కదా, ఎవరు చేయట్లేదు. ఓకే, మీరు కూడా అంటే ఇప్పుడు ఆ వృత్తి చేసుకున్న వాళ్ళు మన దగ్గర కొంచెం తక్కువ పోయారు మొత్తం అందరూ. మరి ఇప్పుడు చేసేదంతా ఆటోలు మిగిలిన రాడ్ బెండింగ్ ఉన్నారా? ఎక్కువ మంది దానిలోకి వెళ్ళిపోయారు. ఎందుకు రాడ్ బెండింగ్ వెళ్ళారంటే మామూలుగానే జాలర్లు స్ట్రాంగ్గా ఉంటారు, మంచి స్విమ్మింగ్ అది. అంటే జెనెటికల్గా స్ట్రాంగ్గా ఉంటారు, దానివల్ల కష్టమైన పనులు ఇల్లే చేయగలరు. అందుకే రాడ్ బెండింగ్ అందరూ చేయలేరు. ఏం చేస్తారు కాళ్ళు? ఏం చేసేవారు? అక్కడ కూడా ఉండేదా? అక్కడ ఉంటావా? అందులో ఆ గడ్డలోనే ఆ చెరువులో పట్టించేవారు. ఆ వాటర్ లో వచ్చేదా? మీరు అందరూ అంతమంది వెళ్ళేవారు వాటికి? ఇప్పుడు పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? దారాపాలెంలో జరిగిన చోరీ కేసు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ లతా మాధురి తెలిపారు. ఆమె వివరాల ప్రకారం ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉంటుంది. ఇంటిపైనే గదిలో ఉండే వారి దగ్గరికి భీమవరానికి చెందిన నిర్మల వస్తుండేది. ఈ క్రమంలో తమ కూతురితో పాటు భూపతి మణిరత్నంల సాయంతో నిర్మల దోపిడీకి స్కెచ్ వేసిందని అన్నారు. ఈ కేసుని చాలా టెక్నికల్గా మేము ఛేదించడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ చేసి సీన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ క్లూస్ అన్నీ కూడా కలెక్ట్ చేశాము. కంప్లైనెంట్ చెప్పిన పోలికలను బట్టి 2 పర్సన్స్ వచ్చి ఆ రోజు నైట్ అప్రాక్సిమేట్లీ 10 o'clock అట్లా తను లోపలికి వెళ్ళి గడియ పెట్టుకున్న తర్వాత లోపల ఆల్రెడీ పొంచి ఉన్న వాళ్ళు తన్ని కాళ్ళు చేతులు కట్టేసి ఒక పిల్లోని కూడా ఆమె ముఖం మీద పెట్టి ఆమె స్మాదర్ చేయడానికి ట్రై చేసి ఆమె మెడలో ఉన్న గోల్డ్, బీరువాలో ఉన్న క్యాష్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అట్లాగే వాళ్ళ పోలికలు కూడా మాకు కొన్ని చెప్పింది ఆవిడ. వాళ్ళు మొత్తం కూడా మాస్క్స్ ఇవన్నీ పెట్టుకొని గ్లౌస్ అన్నీ వేసుకొని వచ్చారు కాబట్టి ఆమె అంచనా మీద వాళ్ళు ఏజ్ కొన్ని పోలికలు చెప్పడం జరిగింది. దాన్ని మేము అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఒక 10 daysలోనే మేము సక్సెస్ఫుల్గా వాళ్ళ ట్రయల్ ఫాలో అయ్యి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ వరకు వెళ్ళి మేము వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో మొత్తం 4 అక్యూజ్డ్ ఉన్నారు. దీని అంతటిని కూడా ప్లాన్ చేసింది మాత్రం మెయిన్ A1 నెల్లి నిర్మలా కుమారి అని భీమవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా.
ఈమె కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక క్యాంటీన్ నడుపుతూ ఉంటుంది. A2గా ఆమె కూతురు, ఎందుకంటే ఆమెకు కూడా నాలెడ్జ్ ఉంది. ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. వాళ్ళ క్యాంటీన్లో పనిచేసిన ఇద్దరు కుర్రాల్ని దీంట్లో వాళ్ళు A3, A4 నెల్లి భూపతి అభిరామ్, నల్లి మణిరత్నం అని వాళ్ళిద్దరిని ఇందులో వినియోగించి ఈ నేరం చేయడం జరిగింది. ఇందులో మొత్తం 10 తులాల బంగారం, 10,000 క్యాష్ పోవడం జరిగింది. అది మొత్తం 100% రికవరీ చేసి ఈరోజు నలుగురిని కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. కంప్లీట్ 100% రికవరీ చేయడం జరిగింది ఈ కేసులో. గూగుల్ కంపెనీ కోసం సింహాచలం భూములు ఇస్తున్నామనేది అవాస్తవమని, ఒకవేళ ఇవ్వడం జరిగితే దేవస్థానానికి అదే వాల్యూతో కూడిన మరో చోట భూములు ప్రభుత్వం ఇస్తుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రుషికొండ భవనాలపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రజా ప్రతినిధుల అభిప్రాయ సేకరణ తర్వాతే నిర్ణయం ఉంటుందన్నారు. ఏం చేయాలంటే మాకు ఆల్రెడీ ఒక ప్రొసీజర్ ఉంది. దానికి ఆర్డర్ అయితే ల్యాండ్, ఆ ల్యాండ్ అంటే ఇక్కడ ఏదో 150 ఎకరాలు తీసుకుంటే ఎక్కడో 50 ఎకరాలు అందులో ఇవ్వడం కాదు. దానికి ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూకి సరిపోయేంత ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు మన సింహాచలంకి ఇప్పుడే చేస్తున్నాం. అలాగే కానీ గూగుల్ వాళ్ళకి ఇక్కడ సరిపోతుంది, బాగుంటుంది అనుకుంటే దానికి విలువతో సమానమైంది, డిస్టెన్స్నే కాదు. వాళ్ళకి అందరికీ ఆమోదయోగ్యమైతే వాళ్ళకి ల్యాండ్ ఆడుతుంటారు. గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా దాని మీద చాలా సీరియస్. ఎందుకంటే 1.5 year అయింది, నిర్మాణాలు కూడా పాడైపోతా ఉన్నాయి. అంతా 500 కోట్ల రూపాయలు పెట్టారు. దాన్ని ఏ విధంగా చేస్తే అందరికీ ఉపయోగం ఉంటుంది, బాగుంటుంది రాష్ట్రానికి కూడా ఉద్దేశం మీద సీరియస్ గా దృష్టి పెట్టండి చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వైజాగ్ వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ ఉన్న అందరూ నాయకులతో కూడా చెప్తా ఉన్నారు. అందుకే దాన్ని స్పీడప్ చేయడం కోసం క్యాబినెట్ సబ్ కమిటీ చేశారు. కైలాస్ రెడ్డి గారు, దుర్గేష్ గారు, స్వామి గారు, సత్యకుమార్ గారు వాళ్ళు ఇప్పటికే 4 దఫాలు కూర్చున్నారు. రకరకాల ప్రపోజల్ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వాళ్ళు కొన్ని హోటల్స్ కూడా మేము తీసుకుంటాము, మాకు ఈ విధంగా అయితే అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ప్రపోజల్స్ ఇచ్చారు. అవన్నీ చెప్పారు తప్ప దాన్ని ఏమైనా తీసుకోలేదు. విష్ణుకుమార్ రావు గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడమన్నారు. వాళ్ళు కూడా కేబినెట్ సబ్ కమిటీ కూడా త్వరలోనే వైజాగ్ రాబోతా ఉన్నారు. ఇక్కడ అందరితో కూడా మాట్లాడతారు. ఆల్రెడీ దాని మీద బిల్డింగ్ సంబంధించి కూడా ఇంకేమైనా నిర్మాణం ఎక్స్ట్రా చేసుకోవచ్చా, పైన ఎక్స్ట్రా రూల్ వేయొచ్చా, లేకపోతే ఇంకేమైనా పక్కన ల్యాండ్ గిట్ ఉందా, ఇవన్నీ కూడా వైపుల్ కావాలంటే తీసుకోవడానికి ఎలా చేయాలి, అసలు ఏం చేయాలి, అక్కడ హోటల్సా, టూరిజం సంబంధించా, లేదు ఇంకోట ఏంటంటే ఇంతవరకు ఏమి నిర్ణయం ఏది తీసుకోవాలి. విష్ణుకుమార్ గారు ఏంటంటే మాతో కూడా మాట్లాడినారు. తప్పకుండా అందరితో కూడా మాట్లాడి నిర్ణయం అంటే స్టేట్ కి సంబంధించి చెప్పినట్టుగా అది సోషల్ మీడియాలో ట్రోల్ వెంటనే నేను ఈఓని ఎక్స్ప్లెనేషన్ అడిగాను. అది యాక్చువల్ గా ఈఓ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే పోరాడేవారంటే పాలకులకు భయం. శ్రామిక ఉత్సవ్లో బహుభాషా సినీ నటి రోహిణి సమానత్వం కోసం పోరాడుతున్న వారంటే పాలక వర్గాలు భయపడుతున్నాయని ప్రముఖ బహుభాషా సినీ నటి రోహిణి పేర్కొన్నారు. సిఐటియు జాతీయ 18వ మహాసభ సందర్భంగా ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏయూ ఎగ్జిబిషన్ మైదానంలో శ్రామిక్ ఉత్సవ్ 4వ రోజు మంగళవారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. స్త్రీల పట్ల సమాజం వైఖరి మార్చుకోవాలని, వారిని సమానంగా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆమె అన్నారు. సమానత్వం కోసం పోరాడుతున్న కమ్యూనిస్టుల పట్ల తనకు చాలా గౌరవభావం ఉందన్నారు. పెరియార్, అన్నా, అంబేద్కర్ కమ్యూనిస్టులు తమ భావాలతో తనను తీర్చిదిద్దారని తెలిపారు. అధికారం చెలాయించాలనుకున్న వారు స్త్రీలను కూడా తమ అదుపులోనే ఉంచాలనుకుంటారని పేర్కొన్నారు. సినీ నటిగా 4 మంచి విషయాలు తన వాళ్ల కోసం తెలపాలని తన ఉద్దేశమన్నారు. దైవీకం వంటి నమ్మకాలను ఇతరులపై రుద్దకూడదన్నారు. మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పిల్లలకు మంచి అలవాట్లు నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత అని పేర్కొన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న సినీ నటుడు మా ఉపాధ్యక్షుడు మాదాల రవి మాట్లాడుతూ అభ్యుదయ శక్తులు ఐక్యం కావాలని సూచించారు. నిరంతరం ప్రజా చైతన్యానికి కృషి చేస్తున్న ప్రజా కళాకారులు మరింతగా చేరువవ్వాలని భావించారు. ఇప్పుడు యశోద కృష్ణ అని ఒక పిక్చర్లోనే కృష్ణుడిగా యాక్ట్ చేశాను. నేను ఎప్పుడో అంటూ ఉంటానన్నమాట, నన్ను కన్న తల్లి దేవకి నా తెలుగు తల్లి, నన్ను పెంచిన తల్లి యశోద మా తమిళ తల్లి అని. ఏ తల్లి అయినా తల్లే కదా. సరే, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఇక్కడేమో మీకు అందరికీ ఇక్కడికి రావడానికి, మాట్లాడడానికి చాలా చరిత్ర ఉంది. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు నడిచి వచ్చిన బాట, వాళ్ళు పాడే పాటలు, మీ అందరితోటి ఒక అవినాభావ సంబంధం వాళ్ళకందరికీ ఉంది.
ఈ శ్రామికుల ఉత్సవం చాలా ముఖ్యమైన ఈ ఉత్సవంలో నేను వచ్చి మాట్లాడడం ఏమిటి అని ఒక క్వశ్చన్ అందరికీ ఉంటుంది, ప్రశ్న అందరికీ ఉంటుంది. నేనెవరు? నేను ఒక సినిమా నటినే కదా. ఒక సినిమా నటికి ఇక్కడ ఏంటి పని? సినిమా నటి పని. శ్రీకాకుళం కోట బొమ్మాలిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పర్యటన. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసి అవ్వాతాతల బాగోగులు తెలుసుకున్న మంత్రి దేశంలో ఎక్కడా లేని విధంగా 50,000 రూపాయల కోట్లకు పైగా పెన్షన్ల కోసం ఖర్చు పెట్టామని అన్నారు. శ్రీకాకుళం కోట బొమ్మాలిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పర్యటన. ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసి అవ్వాతాతల బాగోగులు తెలుసుకున్న మంత్రి దేశంలో ఎక్కడా లేని విధంగా 50,000 కోట్ల రూపాయలకు పైగా పింఛన్ల కోసం ఖర్చు పెట్టాం. పేదలకు పింఛను పంపిణీ అత్యంత సంతృప్తిని కలిగించే సంక్షేమ కార్యక్రమం. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దీనబంధపురంలో వైకాపా ప్రభుత్వం 9 మందికి తొలగించింది. తొలగించిన వారికి కోర్టు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం తొలగించిన రోజు నుంచి ఇప్పటి వరకు మొత్తాన్ని చెల్లించిన ప్రభుత్వం. లబ్ధిదారులకు 18 లక్షల రూపాయలు మొత్తాన్ని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా పంపిణీ. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన మంత్రి విమర్శిస్తున్నారు. విపరీతంగా ఈరోజు అపార్థాలు చేసి ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యనే ఇంకొక పెద్ద సమస్య, పాత్రికేయులు కూడా రాయాలి, పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉండాలి. మీ అందరికీ తెలుసు కదా, 1982 విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వరకు మన వ్యవస్థ బ్లాక్ వ్యవస్థలో ఉండేది. అంటే సమితులు, ఒక సమితిలో ఏ గ్రామం ఎక్కడుండోదో తెలియదు. పక్కనున్న ఊరు టెక్కల సమితిలో, టెక్కల దగ్గర ఉన్న ఊరు సారవకోట సమితిలో. ఈ రకంగా అస్తవ్యస్తంగా ఉండేది. ప్రజల అవస్థ. ప్రసాదంలో నత్తపడిందని ప్రశ్నించిన భక్తులపై పోలీస్ కేసులు నమోదు చేయడాన్ని వైఎస్ఆర్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. విశాఖలోని సింహాచల దేవస్థానం పులిహోర ప్రసాదంలో నత్త కనిపించిన వ్యవహారంపై ఆయన స్పందిస్తూ కూటమి ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్యానికి, భక్తుల మనోభావాలకు విరుద్ధమని మండిపడ్డారు. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతగా మేము చెప్తా ఉన్నాం. గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ పార్టీ 25వ సంవత్సరంలో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అనేక సందర్భాల్లో ప్రజల తరపున పోరాటాలు చేశాం. ముఖ్యంగా విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ అందిన సందర్భంలో విద్యార్థుల తరపున పోరాటం చేశాం. లేదు మరి రైతాంగం అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడితే రైతుల తరపున పోరాటం చేశాం. లేదు మీ అందరికీ తెలుసు, ఒక ప్రధానమైన పెద్ద ఉద్యమం చేశాం, 1 కోటి సంతకాల ఉద్యమాన్ని. ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న, గత ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్న సందర్భంలో ఇది మంచి నిర్ణయం కాదని చెప్పి వారు చెప్తున్నప్పటికి కూడా మరి ప్రజల తరపున పెద్ద ఎత్తున ఒక సంతకాల ఉద్యమం చేశాం. మీ అందరికీ తెలుసు దీనికి ఎంత మద్దతు పలికింది. ఈ రాష్ట్రంలో ఉన్న అనేక వర్గాలు, ముఖ్యంగా అనేక రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి, అనేక పౌర సంఘాలు మద్దతు పలికాయి, అనేక ఉద్యోగ సంఘాలు మద్దతు పలికాయి, విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పి. అయినప్పటికి కూడా ఈ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తున్నప్పటికి కూడా మరి వైఎస్ఆర్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేశాం. మరి మీ అందరికీ తెలుసు, దీంట్లో ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పి. కానీ వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, మాకు అధికారం ఉంది, మాకు ప్రజలు మద్దతు ఇచ్చారు, మేము ఖచ్చితంగా మాకు నచ్చిన కార్యక్రమాలు మేము చేసుకుంటా పోతాం.
కూటమి ప్రభుత్వంలో దేవుడికి కూడా వేధింపులు తప్పడం లేదని వైసీపీ నేత నాగార్జున యాదవ్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవుడు ఆలయాల మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. సింహాచలం ఆలయ ప్రసాదంలో నత్త వచ్చిందని చెబితే నాన్ బెయిలబుల్ కేసు పెడతారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుందని ఎన్నో సంఘటనలు రుజువు అవుతున్నాయి. ఏకంగా ఈరోజు పరిస్థితి ఏంటంటే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అయినటువంటి సింహాచలంలో అప్పన్న స్వామికి ఎంతో ప్రీతిప్రాప్తమైనటువంటి పులిహార ప్రసాదంలో నత్త రావడం, అత్యంత ఘోరమైనటువంటి అపచారం నరసింహస్వామి వారికి జరగడం యావత్ భక్తజనం కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిలోకి వెళ్ళింది. సింహాచల దేవక్షేత్రానికి ఎంతో పవిత్రత ఉంటే ఆ పవిత్రతను మంటగలిపే ధోరణితో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది మొట్టమొదటి అంశమే కాదు, ఇటువంటి ఎన్నో జరిగినాయి. గతంలో ఇదే సింహాచలంలో చంద్రోత్సవం సమయంలో గోడ కూలి కొంతమంది భక్తులు మృత్యువాత పడినటువంటి సంఘటన కూడా మనం చూసాం. ఈరోజు భక్తులు పులిహార ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆ స్వీకరించినటువంటి పులిహార ప్రసాదంలో నత్తలు రావడం జరిగింది. ఆ దంపతులైనటువంటి భక్తులు, అయ్యా మేము తీసుకున్నటువంటి ఈ పులిహోరలో నత్తలు వచ్చాయని మళ్ళీ ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ అధికారులకి విన్నవిస్తే నిర్లక్ష్యపూరితమైనటువంటి సమాధానం వారికి చెప్పడమే కాకుండా వారి దగ్గర ఆ ప్రసాదం ప్యాకెట్ను లాక్కొని మీ దిక్కున చేటు చెప్పుకోండి, ఈ విషయాన్ని మీరు బయటకు చెబితే మీ పైన చర్యలు తీసుకుంటామని వారిని బెదిరించి వారిని భయోత్పాతలకు గురి చేస్తే వారు సింహాచల అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని, కూటమి ప్రభుత్వం చేసినటువంటి అపచారాన్ని ప్రజలకి తెలియజేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసి భక్తులందరూ, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి, కళ్ళకద్దుకొని తినాల్సినటువంటి ప్రసాదం ఈసారి నిశితంగా గమనించి తినాల్సినటువంటి దుర్భర స్థాయికి సింహాచల ఆలయ నిర్వహణ ఉందని వారు తెలియజేస్తూ వారు ఒక వీడియో పోస్ట్ చేస్తే ఈ ప్రభుత్వం అత్యంత ఘోరంగా తమ తప్పుని ఎంచి చూపినటువంటి ఆ భక్తుల పైన మత విశ్వాసాలని రెచ్చగొట్టారు అనేటువంటి నెపంతో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ తో వారిపైన కేసు కట్టడం చూస్తే చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంతకంటే దిగజారరు అని ఈ రాష్ట్ర ప్రజలు అనుకున్న ప్రతిసారి మీరు అంతకు మించిన స్థాయిలో దిగజారిపోతున్నారు. వాస్తవానికి భక్తులు ఈ ప్రసాదంలో లోటుపాట్లున్నాయి, ఈ